ఆహ్, మనమైతే ఒక క్లియర్ కట్ సంకేతం ఇచ్చేసాం. పాలస్తీనా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, భారత్ ఒకటే. ఎట్లా అంటే యూదు జాతి అంతానికి ముస్లిం దేశాలని కలిసి పనిచేస్తుంటాయి. హిందూ జాతి అంతానికి పాకిస్తాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు కలిసి పనిచేస్తాయి. ఇక్కడ అరబ్ దేశాలు సహకరించవు, అక్కడ కూడా అరబ్ దేశాలు సహకరించవు. కానీ తెర వెనకాల సహకారం ఉంటాయి. కాబట్టి జాతిని కాపాడుకోవాల్సిన పరిస్థితి మన రెండు దేశాలది. అట్ ద సేమ్ టైం వాళ్ళంత అగ్రెసివ్గా మనం లేవు. వాళ్ళు అవతల ఉన్నటువంటి ముస్లింని తొదముట్టిస్తున్నారు, మనం అట్లా చేయట్లేదు. కానీ ఇక్కడ జరిగే చిన్న సంఘటనల్ని ముస్లింలు ప్రొవోక్ చేయడానికి మన ప్రతిపక్షాలు వాడటం వల్ల వాళ్ళలో ఒక అభద్రతా భావాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్కి చేయడం సులభమవుతుంది. పాకిస్తాన్ చేసే ప్రతి ఉగ్రవాద చర్యని యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ చెప్పింది. ఈ నేపథ్యంలో S-400 మరిన్ని అవసరం, వేగంగా అవసరం. అజిత్ దోవల్ రష్యాకి తాజాగా వెళ్ళింది, అందుకే S-400 అది. అట్ ద సేమ్ టైం రష్యా చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసుకొచ్చారు.